గైస్ మేకింగ్ ప్రాసెస్ ఆఫ్ ఫిష్ కర్రీ మౌనికి వేస్తుంది. ఫస్ట్ ఆయిల్ గరం అయిన తర్వాత ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ తర్వాత తెచ్చుకో. ఉల్లిగడ్డ ఇది ఉల్లిగడ్డ పేస్ట్ ఇది వేస్తుంది మనక. అది మంచి గోలాలే. గోలిన తర్వాత మసాలా చెప్తాం ఏంటి అనేది. మసాలా చెప్తాం. కొంచెం కళ్యామాకు. మాకు గ్యాస్ పొయ్యి ఉన్నా కానీ కట్టెల పొయ్యి మీద ఎందుకు ఎత్తున్నాం అంటే టేస్ట్ అనేది రెసిపీ అనేది ఫ్రెష్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, అథెంటిక్గా ఉంటుంది. సో అందు గురించి అని కట్టెల మీద ఎత్తున్నాం. ఓకేనా, మీరు తప్పు ఏం భావించకండి. మనకి మెంతి పొడి ఒక టీ స్పూన్. ఓకే రైట్, చాలు. కలిపేసి అది మంచి కలపాలి. వెరీ గుడ్. పేస్ట్ ఏమనక స్పూన్ వెయ్యి. కలుపు ఇంత కలుపు. ఇవన్నీ ఏంటంటే బ్రౌన్ కలర్లో ఉండాలి, అప్పుడే కూర అనేది టేస్ట్ ఉంటుంది. ఎప్పుడైతే ఆనియన్ బ్రౌన్ వస్తుందో అప్పుడు ఆ కర్రీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మంచి గోలింది కదా, చూసారు కదా, ఇట్లా బ్రౌన్ కలర్లో ఉండాలి. మాడిపోవద్దు, మరి మొత్తం బ్లాక్ ఉండద్దు. నెక్స్ట్ పసుపు. మనక పసుపు ఒక స్పూన్. రైట్, ఇది గోలాలి మంచిగా. దీంట్లో చింతపండు పులుసు, ఆనియన్ పేస్టు, అల్లం వెల్లిగడ్డ పేస్టు, పసుపు, ఉప్పు ఇవన్నీ కలిపి పోసినాం. కానీ పోనీ ఎలా పోసేయి మరగని మంచిగా. మరిగిన తర్వాత చేపలు వేద్దాం. ఒక్క నిమిషం. క్యాప్ ఓపెన్. ఇది మరుగుతుంది. ఆయిల్ కూడా ఎగ్జాక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ముక్కలు వేస్తుంది మౌనిక. రైట్, ముక్కలకి ఏంటంటే మేము ముందే ఏం చేసినామంటే కొంచెం కారం, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ అవన్నీ కలిపి పెట్టినాం. వేసేయి. ఇప్పుడు ముక్కలు కొద్దిసేపు మరుగుతే అయిపోతుంది అంతే. ఇక పులుసు కూడా ఈ రేంజ్లో ఉండాలి, ఎక్కువ పెట్టుకోవద్దు. మరీ పులుసు ఎక్కువ అయితే కూడా దాని టేస్ట్ అంతా బాగుండదు. చూస్తున్నారు కదా ఎట్లా ఎత్తున్నాం మౌనిక. కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం.